హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన వర్క్ వచ్చేసరికి మచిలీపట్నంలో జరుగుతుంది కదండి న్యూ వర్క్. అయితే నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అయితే ఇక్కడ జరిగే వర్క్ అంతా కూడా నేను పోయిన వారం అంతా అప్డేట్ ఇవ్వలేకపోయాను కాబట్టి నేను రెండు వీడియోస్ పెట్టేస్తున్నాను. 4, 5 డే 4, డే 5 అలాగే ఈరోజు కూడా నిన్న కూడా పెడతాం. ఏంటంటే డే 7, డే 8 పెట్టాను. ఇంకా ఈరోజు కూడా మరి నేను డే 9, డే 10 పెట్టేస్తాను. డే 9, డే 10 పెట్టేస్తే ఇంక మళ్ళీ నేను శనివారం నుంచి మీకు అప్డేట్ కూడా ఇవ్వడానికి బాగుంటుంది. అందరూ తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. బాయ్ ఫ్రెండ్స్. ఇక అయితే వాళ్ళ వర్క్ ఏంటంటే అండి, వాళ్ళ నిన్న ఇవన్నీ అంటించేసాము. ఇవన్నీ ఇప్పుడైతే స్టిక్కర్లు ఇచ్చి ఫినిషింగ్ చేసాము. ఇప్పుడైతే ఈ గోల్డ్ పీస్ అయితే అంటించాలి. అలాగే మనం ఎదర ముక్క కూడా మనం సైడ్ బేరింగ్లు బిగించేసిన తర్వాత అప్పుడు మనం ఎదర ముక్క ఇంకోటి వేసుకుంటాం అనమాట. అలాగే 4 బాక్సులు, అలాగే ఇది 4 బాక్సులు దీనికి సంబంధించినవి. ఈ 4గిట్లకి సంబంధించినవి ఇప్పుడైతే మనం అయితే ఈ పై కూడా అంటించేస్తాం. పై కూడా అంటించిన తర్వాత ఎదర ముక్కలో డోర్లు ఈ బాక్సులు బిగించిన తర్వాత అప్పుడు మనం ఎదర ముక్క సరిపెట్టుకుంటున్నాం. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పార్టీషన్ అయితే చేస్తున్నాము. దానికి సంబంధించింది కూడా మనం ఇది రెడీ చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనం నిలువు పోస్టులు అయితే మనం కట్ చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకోవాలి. సన్గ్లాస్ రాగానే మనం అంటించుకుంటాం. అలాగే దీనికి కూడా 2 బాక్సులు అయితే తయారు చేసాం అనమాట. ఇదిగోండి, వీటికి అవుట్ సైడ్ కూడా మనం ఎగ్ వైట్ అంటించాలి. ఇది సన్గ్లాస్ వస్తే సన్గ్లాస్ అయితే లేవు. ఎగ్ వైట్ ఎగ్ వైట్ అంతా అయిపోయింది. మనకి 20 షీట్లు తెప్పించాం. 20 షీట్లు మనకి ఎగ్ వైట్ అనేది అయిపోయింది, ఏమీ మిగలలేదు. ఇప్పుడు అవుట్ సైడ్ అంతా ఎగ్ వైట్ వేసేసుకొని ఫ్రంట్ ముక్కలు మాత్రం కలర్ ముక్కలు వేసుకుంటాం అనమాట. ఇదే కాంబినేషన్లో వేస్తున్నాం సేమ్. అలాగే దీనికి కింద అంతా బయట వేసుకొని పైన వచ్చేసరికి టేక్ వుడ్ వేస్తాం. ఈ వర్క్ అయితే చేస్తున్నాం అండి. అలాగే ఇది వర్క్ కూడా చేయాలి. దేవుడి మందిరం ఉంది. ఈ పైన సన్గ్లాస్ కూడా మనం ఈ కలర్ సన్గ్లాస్ పక్క కూడా అంటించాలి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి నిన్నటి వీడియోలో అయితే 7, 8 రోజు వీడియోస్ అయితే పెట్టానండి. ఈరోజు మనం ఇక్కడ మచిలీపట్నం మొదలుపెట్టి ఈరోజుతో 9వ రోజు అనమాట. మరి ఈరోజు అయితే మనం నిన్న చేసిన వర్క్ ఏంటంటే, నిన్న ఈ పార్టీకి సంబంధించిన బాక్స్ కూడా మనం అంతా రెడీ చేసుకున్నాము. అలాగే దీనికి సంబంధించిన సరుకులు బాక్సులు కూడా, బాస్కెట్లు కూడా తయారు చేసాం. అదిగోండి అక్కడ ఉన్నాయి. ఆ సన్గ్లాస్ లేపడం వల్ల అంటించలేదు. అలాగే టీవీ యూనిట్కి సంబంధించినవి కూడా మనం కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం అన్ని ఫినిషింగ్ మొత్తం అంతా చేసాం అనమాట నిన్న. ఇదిగోండి, ఇవన్నీ మొత్తం సైడ్లు మొత్తం అంతా అంటించాం. ఇంకా ఎదర బేరింగ్స్ వస్తే బేరింగ్లు బిగించేసుకొని మనం ఎదర ముక్కలు రెడీ చేసేసుకుంటాం. ఇంకా ఈ పని అనేది కంప్లీట్ అయిపోద్ది. అలాగే దీని పార్టీషన్ పైన మన పోస్టులు కావాలి. మనకి ఇక్కడ పెద్ద 6 పోస్టులు, మనకి ఒక 5 పోస్టులు కావాలి. 5 పోస్టులు కూడా మనం నిన్న అన్నీ రెడీ చేసాం. ఇదిగోండి, 1, 2, 3, 4. ఇప్పుడైతే ఇదిగోండి సన్గ్లాస్ అయితే అందిస్తున్నాడు 5 మొత్తం. అంటే ఈ సన్గ్లాస్ కూడా నిన్న పని కూడా మనకి 4:30 అయిపోయింది పని. ఇక అప్పటి నుంచి సన్గ్లాస్ లేపడం వల్ల పని అంతా ఆగిపోయింది. ఇక ఈ రాత్రి మనకి 10ంటికి వచ్చినాయి అనమాట సన్గ్లాస్. సన్గ్లాస్ ఇప్పుడే ఓడ తీసాము. ఇక టిఫిన్లు చేసి ఇంక ఇప్పుడు ఓడ తీసాము. ఇక ఇప్పుడైతే మనం ఈ పోస్టులు అంటించేసుకొని అలాగే ఈ పైన కూడా అంటించేస్తాం. ఈ పైన కూడా అంటించేసుకొని అప్పుడు ఒకసారి మనం పోస్టులు నిలబెట్టేస్తాం. తర్వాత అడ్డ పోస్టులు మనం సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది. అది కూడా ఒక ప్లాన్గా మనం చేస్తాం అన్నమాట. ఇది మన కానా వచ్చి 10 అంగుళాల కానా వస్తుంది. మొత్తం 4 కానాలు వస్తాయి మనకి ఇక్కడ. 4 కానాలు, ఈ బాక్స్లో 4 కానాలు, ఇది వచ్చేసరికి 4 అళ్ళు. ఇదైతే ఈ వర్క్ అయితే చేస్తున్నాం దీనికి సంబంధించింది. అలాగే ఈ అంటించేసిన తర్వాత ఈ బాక్స్లో ఉన్నాయి కదండి 2 బాస్కెట్లు. ఈ బాస్కెట్లకు సంబంధించిన సన్గ్లాస్ కూడా అంటించేసి అలాగే దీనికి కూడా సన్గ్లాస్ అంటించుకోవాలి. అలాగే టాప్లో కూడా మనం ఒక షీట్ వేస్తున్నాము. ఇదిగోండి, ఇది కూడా దీనికి కూడా మనం షీట్ అంటించాలి. ఆ టాప్లోకి మనం ఎగ్ వైట్ వేసుకోవచ్చు, ఎందుకంటే మనకు కనపడదు కాబట్టి ఎగ్ వైట్ వేసేస్తాం దీనికి. అలాగే ఇది వచ్చేసరికి మనం సన్గ్లాస్ అంటించేసుకుంటాం. ఇది ఇప్పుడైతే ఈ వర్క్ అయితే చేస్తున్నామండి ఈరోజు. మా వాళ్ళు కూడా 2 పక్కల ఒకే కలర్ అనమాట, టేక్ వుడ్ కలరు.
ఇక డైలీ పొద్దున్నే లేచిపోయి మనం కూర వండేసుకుంటామండి ముందు. తర్వాత భోజనం వచ్చేసరికి మనం 12ంటికి అలా వండుకుంటాం అనమాట. ఈరోజు వచ్చేసరికి మన కూర కూడా ఇవాళ గుడ్లు అయితే ఉన్నాం మనం. ఇదిగోండి గుడ్లు కూర అయితే మనం వండేసాము. మళ్ళీ ఇలాంటిది గిన్నె ఇంకోటి తెచ్చుకున్నాను ఇంటికాంచి. ఎందుకంటే మనకు వచ్చేసరికి అన్నం వండుకోవడానికి మనకి మళ్ళీ అది కడుక్కొని మళ్ళీ అన్నం వండాలంటే ఇబ్బంది అయిపోతుంది. అందుకే కొత్త గిన్నె ఒకటి తీసుకొని ఇక దీంట్లో అన్నం పెట్టేసుకుంటాం మేము. టీవీ యూనిట్కేమో మనం ఈ టేక్వుడ్ వేసాం అనమాట. కింద వచ్చేసరికి మనం ఈ బ్యాక్గ్రౌండ్ షీట్ కింద వేస్తున్నాము. అలాగే సేమ్ ఇది కింద వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ షీట్ మనం కింద వేసాము సేమ్ యూనిఫామ్గా. అలాగే ఈ పైన కూడా టేక్వుడ్ వేయమంటారా లేకపోతే వైట్ అంటించమంటారా? అలాగే వీటిలన్నిటికి పోస్టులన్నిటికి టేక్వుడ్ అంటించేస్తున్నాము. ఇది కూడా ఒకసారి చెప్తే మళ్ళీ ఇది ఎదురు వచ్చేసరికి సేమ్ వైటే అంటిస్తాము డోర్లకి, అదే బాస్కెట్లకి 2 బాస్కెట్లు. సార్ కింద వచ్చేసరికి స్కర్టింగ్ పైన పెట్టానండి. మరి కింద ఏంటి లెగ్గులు వేద్దామా లేకపోతే ఏంటి అసలు, లేదంటే ప్లేవుడ్తో మూసేద్దామా కిందకి లోపలికి ఒక రంగంలో లోపలికి స్టెప్లా పెట్టేసి. అయితే మనం ఈ పార్టీషన్కి కింద ఇది కలర్ అయితే అంటించామండి, టేక్వుడ్ కలర్. ఇక అలాగే దీనికి గోడు కూడా టేక్వుడ్ వేసాం. అలాగే ఈ బాక్సులు కూడా మనం అవుట్ సైడ్ మొత్తం వైట్ వాడేసాము మొత్తం అవుట్ సైడ్ వరకు, లోపల కూడా వైటే. ఇంకా ఈ ఫ్రంట్ వచ్చేసరికి మనం కలర్ షీట్ వస్తాయి, అంటే ఎలక్ట్రానిక్ షీట్ అయితే వస్తుంది అనమాట, గోల్డ్ కలర్. ఈ కలర్ అయితే మనకి ఈ కలర్ షీట్ అయితే వస్తుంది, అంటే దీని మ్యాచింగ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ షీట్ దీనికి కింద డోర్లకి బాస్కెట్లకి వేస్తాం. అదే బాస్కెట్లు సేమ్ ఇలాగే ఈ 2 బాస్కెట్లు కూడా మనం ఈ ఫ్రంట్ అనమాట బాస్కెట్లు. ఇక్కడ బాస్కెట్ ఇది బాస్కెట్, దీనికి కూడా మనం అదే కలర్ అంటిస్తాం. అలాగే మనం ఇక్కడ పార్టీషన్ పోస్టులు, ఈ పోస్టులు అయితే మనం ఇది అంటించడం జరిగింది మొత్తం 5. ఇవి కూడా అంటించేసి రెడీ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ కిచెన్ సంబంధించిన కబోర్డ్లు అయితే చేయాలి మనం. అంటే ప్లైవుడ్తో చేయాలి, వీళ్ళు అరలు పోపించలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం అంటే లోపలంతా ఎగ్గివేట్ కాబట్టి ముందే షీట్లు అంటించేసుకుంటున్నాం. ఒక 4 షీట్లు అంటించేసుకున్నాం అనుకోండి. మొత్తం ఎగ్గివేట్లు అవి చెప్పించాను ఆల్రెడీ. మనం ఒక షీట్ అయితే వాడేసాం ఈ బాక్సులు కానీ, ఇక ఇంకా దేనికి వాడాము బాక్సులకి. అలాగే పైన టాప్ వైపు, ఈ పైన టాప్ వైపు అయితే ఎగ్ వైట్ వాడాం. అలాగే ఈ గోడ సైడ్ దానికి ఎగ్ వైట్ వాడాం అనమాట షీట్లో. అలాగే ఇప్పుడు మనకి 4 షీట్లు ఉన్నాయి. 4 షీట్లలో ఇప్పుడు ఆ ప్లైవుడ్లకి అయితే ముందే అంటించేస్తున్నాం. ఎందుకంటే లోపల సైడు మనకి ఎగ్ వైటే కాబట్టి బాక్సులకి ముందు అంటించేసుకుని కటింగ్లు చేసుకుని బాక్సులు దగ్గేసేసుకుంటాం అనమాట. ఇక్కడ ఈ బాక్స్ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి, ఇటు వచ్చేసరికి మొత్తం ఇదో బాక్స్ ఒకటి, ఇవి అయితే చేస్తున్నాం అండి. అలాగే ఈ పైన కూడా చేయాలో లేదో మరి ఓనర్ గారు ఇంకా రాలే, ఈ పైన అయితే చెయ్యాలి. ఇక దీని యూనిఫామ్గా మనం ఇక్కడ కబోర్డు యూనిఫామ్గా వచ్చేస్తుంది మనకి, ఇలాగ చేసుకోవాలి మనం. అలాగే ఈ సెంటర్ కూడా మనకి ఇక్కడ కూడా ఆర్చి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది వచ్చేసరికి ఆర్చి ఉంటుంది. కిచెన్ ఓపెన్ కిచెన్ కదండి, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ వస్తుంది. ఈ ప్లాట్ఫామ్ మీద మనకి ఓపెన్ ఇక్కడ కబోర్డ్ లాగా ఇక్కడ ఒకటి అయితే మొత్తం రౌండ్ తిప్పేస్తాం ఆర్చి లాగా. ఇప్పుడైతే 4 షీట్లు అయితే మన వాళ్ళు గమ్ము రాసి మనం అంటిస్తున్నాం అన్నమాట. మనం ఈ అంటింపులు అయిన తర్వాత మనం అయితే ఫినిషింగ్ చేసుకుంటాము. ఏ పొద్దున అంటించేని ఇదైతే పొద్దున్న ఇవన్నీ అంటించాం కదండి, శుభ్రంగా అన్ని స్టిక్కర్లు బిగేసి అన్నీ నీట్గా పేపర్ కొట్టేసి రెడీ చేసుకున్నాం. సైజులు కూడా కరెక్ట్గా కట్ చేసుకుని పెట్టుకున్నాం. అలాగే పైన టాప్ దానికి కూడా మనం బెజ్జాలు హోల్సేసి కట్ చేసాం కరెక్ట్గా. ఇదంతా రెడీ చేసుకున్నాం. రేపు మార్నింగ్ ఏం చేస్తామంటే ఈ పైన వచ్చేసరికి టాపు పెద్ద చెక్క వస్తుందండి. ఈ నిలువు పోస్టులో 5 వస్తాయి. రేపు మార్నింగ్ అయితే మనం బిగిస్తాం అనమాట. రేపు మార్నింగ్ ఈ స్టిక్కర్లు కూడా తీసి, మరి ఈరోజు అయితే అంతా పించింగ్ వర్క్ కదండి, మరి లేట్ అవుతూ ఉంటుంది. పని కూడా ఎక్కువ సాగదు. ఈ కనపడిన పని ఇది, ఈ పార్టీషన్ పనులు కానీ, ఈ బాస్కెట్లు, ఈ సరుకులు చేయడం కానీ, ఇది ఏదైనా సరే ఈ కనపడిన పనులు
ఇంకా అలాగే ఇవి కూడా మనం రెండు పక్కల మనం అంటించేసి వీటికి సంబంధించిన ఈ పైన గోడు పీసులు కూడా మనం అంటించేసాం. ఇంకా దీని పని అయితే ఇంకేం లేదు. బేరింగ్లు వేస్తే మన బేరింగ్లు బిగించేసి ఎదర ముక్కలో రెండు ముక్కలు కొట్టేస్తాం. దీనికో ముక్క కొట్టేసి హ్యాండిల్స్ వేసేస్తాం, అయిపోద్ది. ఇంకా దీని వరకు కూడా అయిపోయింది మనకి, 2 బాక్సుల వరకు. ఇదైతే ఇంకా ఈ పార్టీషన్ వర్క్ అనేది ఏంటనేది మరి రేపటి వీడియోలో అయితే మీకు అప్డేట్ అనేది ఉంటుంది. అందరూ తప్పకుండా చూస్తూ ఉండండి. అందరూ లైక్ చేయండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.